చిరంజీవి గారితో ఎలా ఉంటుంది వర్క్ ఎక్స్పీరియన్స్? మెగాస్టార్కి కూడా అమ్మ వదిన చేయలేదు, వదిన అక్క. బట్ మీ లైఫ్ టర్న్ అయిందంటే ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే గ్యాంగ్ లీడర్. అంతకంటే గ్యాంగ్ లీడర్లో ఏంటంటే సాఫ్ట్ క్యారెక్టర్. ఆమె తర్వాత ఆయనకు తిరిగి చూడక్కర్లేదు. పర్ఫార్మెన్స్ అని ఒక మాట చెప్పాలంటే ఆమె తర్వాత లాస్ట్ సీన్ హైలైట్. గ్యాంగ్ లీడర్ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. విజయ్, తమిళ హీరో విజయ్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ డైరెక్షన్లో తమిళ ఎస్ఏ చంద్రశేఖర్ ఆయన డైరెక్షన్లో ఇక్కడ చెన్నైలో ఒక షూటింగ్ చేస్తున్నాను తమిళ పిక్చర్. అందులో ఏంటంటే విడో క్యారెక్టర్. ముందు రోజు మంచి బొట్టు అవన్నీ పెట్టుకుని హోమ్లీగా ఉన్న క్యారెక్టర్ చూశారు. సుమలత క్యారెక్టర్ మీకు అన్నారు, సుమలత క్యారెక్టర్ చేయాల్సింది. ఓవర్ నైట్లో అది మారింది. రావడం, అది మారడం వల్ల కూడా మనకి ప్లస్ అయింది. అన్నీ నాకు అడ్వాంటేజే జరిగినాయి. ఫస్ట్ ప్రొడ్యూసర్ బ్యాడ్ లక్ జరగడం, నేను ఇండస్ట్రీలో ఉండడం, తర్వాత ఆయన అడ్వైస్ చేయడం, అన్నీ రావడం, మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ పడ్డం. హలో బ్రదర్ చేస్తున్నాను ఈవీవి గారిది, అందులో కూడా ఏదో పెట్టాలి అన్నట్టు ఉన్నారు. నాకు నచ్చలేదు ఆ క్యారెక్టర్. చివరికి ఈవీవి గారిని అడిగాను, ఎందుకు క్యారెక్టర్ చేయాలంటే మంచి మంచి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దుర్గా ఆర్ట్స్ ఈవీవి గారు అని ఒప్పుకొని నేను చేయాల్సింది వచ్చింది. నాకు ఇష్టం లేదండి ఈ క్యారెక్టర్, అసలు తృప్తిగా లేదండి అంటే ఆయన మదర్ ఇండియా అని పిలుస్తారన్నమాట. మదర్ ఇండియా నాకు మైండ్లో ఉంది, మీరు ఆగండి అన్నారు ఆయన. కొన్నాళ్ళకి ఫోను, డేట్ కావాలండి. ఓకే, అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ అయింది. అది ఈవీవి సినిమా, కన్సర్న్ పేరు. ఇది ఆమె వచ్చింది. ఆమె చేస్తుంటే మొదటి నుంచి మళ్ళీ వెనక అదే కథ రిపీట్ అవుతుంది. కాముగా నుంచోవడం, ఏడవడం, ఏమండి అని మెల్లగా మాట్లాడడం, ఏ జరుగుతున్నాయి నేను అడిగా. మళ్ళీ అదే కథకు వచ్చాం సార్, ఏమి లేకుండా పెట్టారు ఎందుకండి అంటే, ఉంది మదర్ ఇండియా, ఎల్లుండి నుంచి మీ డేటే, మీదే క్లైమాక్స్ మీ మీద ఉంది, మీరు చూడండి. మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఏమో తెలియదు, కానీ ఇవాళ మేము ఉన్నాం, ఉన్న పేరు చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళు లేకపోవచ్చు కానీ వాళ్ళు చేసే వాళ్ళ చరిత్ర మిగిలిపోయింది కదా. ఇవాళ మేము ఉండి చెప్పగలుగుతున్నాం. ఆమె నువ్వా కోట తేల్చుకో అన్నారు ఆయన. నాకేంటంటే ఆయన మీద కాళ్ళు పెట్టి ఆ క్యారెక్టర్ చేయాలంటే భయం. ఎవరైనా ఒప్పుకోరు. అప్పటికి పెద్ద ఆర్టిస్ట్, నాకంటే ఆయన ఇంకా సీనియర్గా ఉన్నారు. చేస్తే ప్రజలు ఏమనుకుంటారు, ఈయన ఒప్పుకోవాలి ముందు ఆర్టిస్ట్గా. ఆయన కోపం చూసాం, ఒప్పుకుంటాడా, ఈయన చేస్తారా చెయ్యరా అని స్పాట్లో హర్ట్ చేస్తే ఒక ఆర్టిస్ట్గా మనకు కూడా ఇబ్బందే. డైరెక్టర్ని వెళ్ళి అడిగాను, చెప్పాల్సింది నేను, రాసింది నా మైండ్లో పెట్టుకుని నేను రాశాను. అతను ఏం చెప్పేది, నువ్వు చెయ్యి నేను చెప్తాను అన్నారు. అడిగారు, కోట నువ్వేమన్నా అబ్జెక్ట్ చేస్తావా ఏంటని. క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను ఎందుకు చేస్తాను సార్ అన్నారు. చేస్తాం. దాని తర్వాత విజయయాత్రకి విజయవాడ వెళ్తే స్క్రీన్ చింపేశారు, అది ట్రిమ్మింగ్ చేశారని. ఆ డైలాగ్తో సహా ఉంటేనే పిక్చర్ ఆడగలుగుద్దే అని తర్వాత వచ్చింది. గుర్తుంది ఆ డైలాగ్ అమ్మా? ఇప్పుడు ఒక చిన్న పదం మాత్రమే గుర్తుంది. ఒకసారి పురాణాలు, ఆ పురాణాలను అడ్డుపెట్టుకునే మీ మగజాతి మా ఆడవాళ్ళ మీద అధికారం చలాయిస్తున్నారు. ఏది కుష్ఠరోగిని కట్టుకున్న భార్య అని చూపిస్తారే కానీ కుష్ఠరోగిని కట్టుకున్న భర్తని చూపించు మనం. ఎరా, నన్ను పెట్టుకుని జూతమాడే అధికారం మీకు ఎవరిచ్చారు అని ద్రౌపది ఆనాడే అడిగుంటే మా ఆడవాళ్ళకి ఈ స్థితి వచ్చేది కాదు. నన్ను నిప్పులో దూకుమని చెప్పే అధికారం నీకు ఎవరా ఇచ్చారు అని సీత ఆనాడే రాముణ్ణి అడుగుంటే మా ఆడజాతికి ఈ గతి వచ్చుండేది కాదు అంట. అది చేసేటప్పటికి గుండె తద్దన అంటుంది, చెమట పడుతుంది, భయం. కానీ అది చూసాడు. ఇప్పుడు చెప్పేటప్పుడే నాకు ఒక లాగా ఉంది. అది అంటే క్యారెక్టర్గా ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి ఆర్టిస్ట్కి అది ఒక్కటే లక్ అనమాట. ఒక్క సీన్ చాలు మనం చేయడానికి, ఒక్క సీన్ చాలు, ఒక్క షాట్ చాలు ఆర్టిస్ట్కి పర్ఫార్మెన్స్లో కొట్టుకుంటాం. ఈవెన్ గ్యాంగ్ లీడర్లో కూడా మీ డైలాగ్స్ లేకపోయినా కళ్ళతోనే యాక్టింగ్ చేశారు అసలు. చాలు ఒక్క సీన్, ఆ శారీ ఇచ్చే సీన్ ఒక్కటి చాలు.
తర్వాత పట్టు చీర కట్టుకుని ఆ మురళీమోహన్ ఫోటో పట్టుకుని అవును. నా మీద నిందలు వేయడానికి డ్రైవర్ని పంపిస్తారు. వాళ్ళు చెడ్డవాళ్ళు, నేను మంచిదాన్ని అక్కడే చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ మీద సింపతి క్రియేట్ అయింది కదా. ఏదైనా నేను సుమలత క్యారెక్టర్ చేస్తుంటే అంత పేరు వచ్చేది అయ్యేది కాదు. ఎలా ఉంటారు మా ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చిరంజీవి గారు మెగాస్టార్ ఇండస్ట్రీకి? చెప్ కానీ నాకు లక్ అది. నన్ను నిజంగా చెప్పాలంటే నాకు మా ఫాదర్ మదర్ బ్లెస్సింగ్, దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే వీళ్ళందరితో కలిసి చెయ్యడం నాకు అదృష్టం. వాళ్ళు కూడా వాళ్ళింటి మనిషిలాగా నన్ను ట్రీట్ చేశారు. ఎక్కువ మీరు మెగాస్టార్ ఫ్యామిలీకే ఎక్కువ క్లోజ్? నాగార్జున గారి ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ అయినా, బట్ బయట ఎక్కువైతే మెగాస్టార్ ఫ్యామిలీ అందరికి కూడా సుధామ్మ అంటే బాగా అందరికీ వచ్చాయి. వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా. గ్యాంగ్ లీడర్ చేసేటప్పుడు రామ్ చరణ్ 7 years 8 years వచ్చి కోక్ తాగుతున్నాను ఆంటీ అనేవాడు. అంటే జోక్ చెప్పేదాన్ని నేను. చరణ్ నువ్వు పెద్దోడు అయ్యేవా, నేను చిన్నదాన్ని అయ్యానా, నాకు అర్థం కాలేదు నాన్న, నీకు కూడా తల్లి చూడు అన్నా నేను. అంతే కదా, వాళ్ళే ఎదిగారు, నేను ఎదగలేదు, అలాగే ఉన్నా. అంటే నాగార్జున గారి ఫ్యామిలీ అంటే అక్కడ సుశీల గారు, వెంకట్ గారు వీళ్ళందరూ నాకు క్లోజ్ అనమాట. సుశాంత్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అంటే ఫ్రెండ్ కంటే మోర్ దెన్ ఫ్యామిలీ నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు. సుశీల గారితో చాలా ఇప్పుడు కూడా ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడితే ఒక అరగంట సేపు మాట్లాడతాం, అంతకంటే ఎక్కువ కాదు, అరగంట. ఓ చాలా తక్కువే. అంటే అన్నీ మాట్లాడుకుంటూ గడుపుతాం అన్నమాట. టైం ఎప్పుడైనా స్పెండ్ చేయాలంటే, ఎప్పుడైనా మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడతాను. చిరంజీవి గారి ఫ్యామిలీ కంటే నాగార్జున గారి ఫ్యామిలీతో క్లోజ్ అండి. మనోజ్కి మమ్మీయే నేను. ఓకే. మేజర్ చంద్రకాంత్ టైంలో చెప్పేవాడు, వాళ్ళ మదర్ ఏదైనా తిడితే ఈ మమ్మీ నువ్వు వద్దు, నేను ఆ మమ్మీతోనే ఉంటాను అన్నాడు. మమ్మీ అని గట్టిగా అరిసాడు జుమ్మంది నాదం. అప్పుడు ఎందుకురా అలా అరుస్తావు అంటే, ఇంకా మారలేదురా నువ్వు, అలాగే చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావురా అంటే, అవును మమ్మీని చూస్తే అలాగే కదా అరవాలి. బట్ బాలకృష్ణ గారిది ఫస్ట్ పిక్చర్ కదా మీరు మేడం తెలుగులో? వదినగా, తల్లిదండ్రులు వదినగా చేశారు. వదిన తర్వాత బాలకృష్ణ సుల్తాన్లో అవన్నీ కూడా తల్లిగా కూడా చేశాను. పరవీర్ చక్రాల తల్లి. తల్లి తల్లి తల్లి. ఎలా ఉంటుంది బాలయ్య బాబుతో? యాక్టింగ్ నేర్చుకోవచ్చు, యాక్టివ్గా ఎలా ఉండాలనేది కూడా నేర్చుకోవచ్చు బాలయ్యతో. ఎందుకంటే తను ఎప్పుడు తను ఉన్న చోట యాక్టివ్గా చేసేస్తారు. ఆయన పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది బాలయ్యతో. ఆయన విషయాలు, ఆయన నాలెడ్జ్, అంత నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి ఆయన చెప్పే విధం కూడా అన్నిట్లో, ఒక మేకప్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, చేసే మన వృద్ధి గురించి కానీ అన్నిట్లో తనకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆయనతో మాట్లాడితే అన్నీ నేర్చుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ మనకు కూడా వస్తుంది. బాలయ్య బాబు అలానే తండ్రి గారితో కూడా చేశారు మేజర్ చంద్రకాంత్. అమ్మగా చేయకపోయినా కానీ కూతురుగానే చేశారు. పెద్ద లక్ అది. నాకు భయం. పెద్ద రామారావు గారు, మోహన్ బాబు గారు, రాఘవేంద్రరావు గారు, కెమెరామెన్ విన్సెంట్ గారు, పెద్ద ఆర్టిస్ట్. అక్కడ చూస్తే శారద గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళతో మనం ఎలా పని చేయగలుగుతాం. అందులో ఆయన పెద్ద కూతురు, ఒక రెస్పాన్సిబుల్ ఉన్న క్యారెక్టర్ లాగా పెట్టారు. ఎలాగని అమ్మ చనిపోతుంది అని చెప్పడానికి వచ్చి నాన్న దగ్గర చెప్పాలి. డైరెక్టర్ గారు వదిలేశారు, చేసేయి అన్నారు. అంటే నా మీద నమ్మకం పెట్టుకున్నారు రాఘవేంద్ర గారు. ఒప్పుకున్నాను, అన్నీ చేసాం. పెద్ద ఆయన వచ్చి అడిగారు, అన్నారు. అంతే అనేవి భయం వేసింది. ఇంకేం చేస్తాం ఆయన్ని మనసులో తలుచుకున్నా. ఆయన కాదు, నాన్నగారు అక్కడ ఉన్నారు, రామారావు గారు అక్కడ లేదు, అక్కడ ఉన్నదే మన తండ్రి. వెళ్ళాను, షార్ట్ చేశాను, దగ్గరికి వచ్చాను. చెయ్యంగానే డైరెక్టర్ గారు కట్ చెప్పడం మర్చిపోయి ఆయన కూడా, రామారావు గారు కూడా ఇలా చూసి దగ్గర తీసుకుని, చాలా బాగా యాక్ట్ చేసావు అన్న, చాలా బాగా చేసావు అమ్మా. ఆయన దగ్గర నుంచి వశిష్ఠుడు నోట్లో నుంచి బ్రహ్మఋషి ఇదే దొరుకుతుంది మనకి. సర్టిఫికేట్ దొరికిన తర్వాత ఇంకేముంది మనకి. ఇవాళ అవార్డు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఈ అవార్డు రాలేదని బాధపడకూడదు. అలాంటి లెజెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. మనకి ఏది కావాలి, పర్ఫార్మెన్స్లో కావాలి, వచ్చింది కదా, గ్రేట్ కదా.